మనకి మహిమ కలుగును గాక. ఈ 2004 సంవత్సరంలో రెస్క్యూ అండ్ కేర్ మినిస్ట్రీ ఫౌండర్గా డాక్టర్ ప్రభుదాస్ అంకాల మరి వారి యొక్క దర్శనము మరి రెస్క్యూ చేయడానికి, కేర్ చేయడానికి దేవుని ప్రవచనాత్మకమైనటువంటి లేఖన వాక్యముల నుంచి వారు ఒక దర్శనం కలిగి ఈ యొక్క సేవ పరిచర్య చేస్తున్నారు. ఈ 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము ఈ యొక్క 21వ తారీఖు నుంచి వారు మరి రెగ్యులర్గా ఈ యాక్టివిటీస్ చేస్తూ ప్రజల్లోకి వెళుతూ మరి రెస్క్యూ చేయడానికి, అంత మాత్రమే కాదు కేర్ చేయడానికి రిగార్డింగ్ హెల్త్, రిగార్డింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ ద పాస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద సొసైటీ. వారికి దేవుడిచ్చిన దర్శనంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. దేవుడు ఈ రానున్న దినాల్లో ఈ పరిచర్య అంచెలంచెలుగా మరి ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడి దీవించబడిన గాక. దేవుడు మరి ప్రదాసాయి గారి వారి కుటుంబాన్ని, వారి పిల్లల్ని, మరి ఈ మినిస్ట్రీలు ఎక్కువగా వాడుకొని వారి అవసరాలన్నీ తీర్చాలి. అనేక మంది సేవకులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ని, ప్రెమిసెస్ని మరి మంచి సమరయ్యని గృహం వల్ల వాడుకొని రానున్న రోజుల్లో మరి థియాలజికల్ సైడ్ అయితేనేమి, మరి సెక్యులర్ సైడ్ అయితేనేమి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇక్కడ అనేక కార్యక్రమాలు జరగడానికి దేవుడు కృప చూపించి దీవించి ఆశ్రయించిన గాక. మీరు జస్ట్ పట్టుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు డాక్టర్ ప్రభుదాస్ అంకాల. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ప్రకారము రెస్క్యూ అండ్ కేర్ మినిస్ట్రీ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అది 2004లో మరి ఒక ట్రస్ట్గా, చారిటబుల్ ట్రస్ట్గా రిజిస్ట్రేషన్ చేశాను సికింద్రాబాద్లో ఒక 5 ట్రస్టీస్తో. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతూ ఉన్నారు. అలాంటి నశించిపోయే వాళ్ళని మరి రెస్క్యూ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కేర్ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశం, దేవుని యొక్క మనసు. మరి నశించిపోయే వాళ్ళని టు ట్రాన్స్ఫార్మ్ దోస్ పీపుల్ ఫ్రమ్ డెత్ టు లైఫ్, ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ అండ్ ఫ్రమ్ హోప్లెస్నెస్ టు హోప్ఫుల్నెస్. ఈ 3 పాయింట్లు ఎంతోమంది జీవితాల్లో లేవు. కాబట్టి ఇది వాళ్ళకి దేవుడు మరి ఆయన మెర్సిఫుల్ గాడ్ కాబట్టి ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కరుణ బిడ్డలకు దయచేస్తాడనే ఉద్దేశంతో స్పెషల్ గ్రూప్స్, అంటే మరి చాలామంది ఉన్నారు ఈ లోకంలో అలా దేవునికి దూరంగా నడిచి వెళ్ళేవాళ్ళు, మరి చీకట్లో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు, అవిధేయత ఉన్నవాళ్ళు, నష్టాలు, కష్టాలు, ఇరుకుల ఇబ్బందులు, శ్రమ, అనారోగ్యం, అపాయాలు, కీడులు, అలాంటి ఉన్న వాళ్ళలో కొంతమంది ఒక గ్రూప్గా మరి మేము సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రిజనర్స్, తర్వాత బెగ్గర్స్, దెన్ డ్రగ్ అడిక్ట్స్ అండ్ ఆల్కహాలిక్స్, సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్స్, the people infected with HIV, TB, leprosy, handicapped, then ఇంకా children under especially difficult circumstances, destitutes, ఇలాంటి ప్రత్యేకమైనటువంటి గ్రూప్స్ వాళ్ళు మరి ఎంతోమంది సఫర్ అవుతున్నారు. భోజన ఆహారం లేక, శాంతి సమాధానం లేక, ఆత్మహత్యలతో మరి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని వాళ్ళ యొక్క బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమల నుండి బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసి వాళ్ళకి దేవుని వాక్యం, దేవుని ప్రేమ అనుగ్రహించేటట్లు ఏర్పాటు చేసి అనేక మంది ద్వారా మరి సహాయం వాళ్ళు పొందేటట్లు, దేవుని రక్షణ కలిగి మంచి సుఖ సంతోషాలతో జీవించి దీర్ఘాయుష కలిగి వాళ్ళు కూడా ఇంకా అనేక మందికి సహాయం చేసే వ్యక్తులుగా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయబడింది. కొంతకాలం చేసాము. కోవిడ్ తర్వాత కొంచెం అది డల్ అయింది. మళ్ళీ దాన్ని దేవుడు నాకు 3-4 రోజుల నుంచి రివైవ్ చేయాలి అనే ఉద్దేశం దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఇది ఫస్ట్ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క హౌస్ ఓనర్స్ కూడా చాలా మరి కోఆపరేట్ చేసి ఇది మాకు మరి తక్కువ రెంట్కి ఏర్పాటు చేయటం, ఈ కార్యక్రమాలకి ఉపయోగించుకోండి అని చెప్పి సహాయకరంగా ఉన్నారు. ప్రతి మంగళవారం మరి ఇక్కడ ఈ 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అనేకమైనటువంటి మంది దేవుని మిషనరీస్, దేవుని సేవకులు, పాస్టర్స్, ఎవాంజలిస్ట్, మరి క్రిస్టియన్ సోషల్ వర్కర్స్, NGO హ్యాండిల్ చేసేవాళ్ళు, ఫిలాంథ్రపిస్ట్, వీళ్ళందరూ మరి ఈ యొక్క ఈ కార్యక్రమాల్లో పాలుభాగస్తులుగా ఉండాలని, అలాంటి వారికి మరి కొంత ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చి దేవుని వాక్యంగా, ఆరోగ్య విషయాలుగా మరి అనేక రకాలుగా వాళ్ళని
ఎంకరేజ్ చేసి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి సహాయకరంగా ఉండాలనే ఉద్దేశం కలిగి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకా అనేక మంది వచ్చి మరి మేలు పొందాలని, వాళ్ళు కూడా ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశం కలిగి ఉన్నాము. దేవుడు మరి ఈ యొక్క పరిచర్యను దీవించి ఆశీర్వదించాలని మా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.